ఓడలు బళ్ళైతాయి, బళ్ళు ఓడలైతాయి. కాలాన్ని బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది. అయితే ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చామకూర మల్లారెడ్డి, మంత్రి మల్లారెడ్డి, జోకర్ మల్లారెడ్డి అనాలా లేదంటే కామెడియన్ మల్లారెడ్డి అనాలా, ఇక మీ ఇష్టం. సో మంత్రి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన దందలు బూలీలను ఏమి కూడా పెద్దగా బయటపడినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు సర్కారు మారిన తర్వాత మల్లారెడ్డికి ఈరోజు పెద్ద పరిశాన్ వచ్చి పడ్డది. సో ఒకసారి ఏం జరిగింది అనేది ఆయన మాటలనే మీరు వినుర్రి. మంత్రి మల్లారెడ్డి భూమి కబ్జా గురైందంట. 100 మంది వచ్చిర్రంట. మంత్రి మల్లారెడ్డి భూమినే కబ్జా పెట్టిరట. ఇక ఆ కబ్జా పెట్టినటువంటి భూమి అని చెప్పేసి ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో ఆడికి వచ్చి హల్చల్ చేసాడు. పోలీసు వాళ్ళు వచ్చాడు. పోలీసు వాళ్ళని ఇక అక్కడ 100 మంది గూండాలు ఉన్నారని చెప్పేసి అక్కడ ఫెన్సింగ్ చేశారు. వాళ్ళు ఎవరైతే ఒక 11 మంది ఎకరానికి పైగా ఉన్నటువంటి భూమిని ఎత్తుకో 400 గజాలు ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఉన్నారట. మన సారు కబ్జా పెట్టినా మరి కొన్నాడా తెలియదు. సో దానికి సంబంధించి పూర్తిగా కోర్టు పరిధిలో కూడా ఉందంటున్నారు. అయితే కామెడీ షో నిర్వహించింది అనుకోరాదు. పోలీసు వాళ్ళతోన అరెస్ట్ చేస్తారా, చేసుకోర్రి. కేసులు పెడతారా, పెట్టుకోర్రి. కొడతారా, కొట్టుకోర్రి. నా భూమే కబ్జా పెట్టిరు, నా మీదే ఉల్టా ఇవన్నీ చేస్తారా, చల్ చల్ ఇక కూల్చేరు మొత్తం కూల్చేయరు అని చెప్పేసి తన అనుచరులకు చెప్పి అక్కడ ఉన్నట్టు ఫెన్సింగ్ మొత్తం తీసేసిందంట. ఇక హల్చల్ చేసే వరకు నేను సిపి దగ్గర పోతా, మీరేం చేసుకుంటారు చేసుకోరు అంటే పోలీసు వాళ్ళు అమాంతం పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్కి తరలించారంట. అరెస్ట్ చేసేసారు మల్లారెడ్డి. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే రావాల్సింది. మొత్తం మీద అయితే మల్లారెడ్డి మళ్ళొక్కసారి వార్తల్లో ఈరోజు నిలిచిండు. అది ఆయన భూమిని ఇతరులు కబ్జా పెట్టిరని చెప్పేసి హల్చల్గా ఈరోజు అయితే పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది.